హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇదేంటంటే అసలు ఇది బాగా చదివే వాళ్ళు అప్పుడే చూడొద్దండి, లాస్ట్ మినిట్లో చూడండి. మాకు ఏమీ రాదు, మేము 1 డే టైం ఉంది అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూడండి. చదివే వాళ్ళు కూడా చూస్తే చూడండి మీకు ఎంత వచ్చు అనేది, జస్ట్ చెక్ యువర్ నాలెడ్జ్. ఏంటంటే ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం వల్ల కొంతమంది చదివే వాళ్ళు కూడా చదవలేకపోతున్నారు, అందుకని నేను పోస్ట్ చేయలేదు. కానీ కొంతమంది చాలా వీక్గా ఉండి టెన్షన్లో మేము ఏం రాయాలి, అసలు ఏం చదవాలి అని తెలియక చాలా కామెంట్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం బేటా ఈ వీడియో. ఇంకొకటి, ఈ వీడియోలో నేను చెప్పిన ఫస్ట్ 2 యూనిట్స్, లాస్ట్ 2 యూనిట్స్ అనేవి R18 వాళ్ళకు కూడా, ఓకేనా? అండ్ రిమైనింగ్ ఆల్ అంటే 1, 2, 3, 4, 5 R22కి రిలేటెడే చెప్తాను. ఒక 3rd యూనిట్ రిమైనింగ్ అన్నీ R18 వాళ్ళకు కూడా ఉంటుంది. R22లో మన ఫస్ట్ యూనిట్ ఏంటంటే బేటా, ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, హౌ టు పాస్ యూనిట్ వైజ్ చెప్పాను, కానీ యూనిట్ వైజ్లో అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారంటే ఇది ఏంటంటే ఎక్స్పెక్టేషన్లో ఇంకా మోర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది. జస్ట్ ఏమీ రాదు అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ అవి చూసుకొని వెళ్ళండి. నేను 10 మార్క్స్ ఎక్స్పెక్టేషన్ చెప్పట్లేదు ఈచ్ యూనిట్ నుండి, అట్లీస్ట్ 7 మార్క్స్ వచ్చేది ఏంటో చెప్తున్నాను. ఎందుకంటే ఏమీ రాకుండా పేపర్ మీరు ఇవ్వకుండా కనీసంలో కనీసం చదువుకొని వెళ్ళండి అమ్మ, ఓకే? ఫస్ట్ యూనిట్లో డామ్ షూర్ ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్. పక్కా ప్రిపేర్ అవ్వండి. న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ చాలా నీట్గా చెప్పాను, నా వీడియోస్ని చూస్తూ ఉండండి, మీకు అవైలబుల్ ఉంటాయి, ఓకేనా? న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ ఒకటి, గ్రోత్ అండ్ డికే, ఓకే? అండ్ లీనియర్ బెర్నౌలీ. ఇంకొకటి ఏంటి, లీనియర్ అండ్ బెర్నౌలీ. ఇంకొకటి, కొంతమంది అంటారు మేడం మీరు ఇన్ని 4 చెప్పారు కదా, నేను ఏం చదవాలి అంటారు. అసలు నేను ఏమీ చదవను అనుకున్న వాళ్ళు కూడా ఏం చేయండి, ఇవి ఈజీగా ఉంటాయి, ఇవి 2 చదవండి, ఆర్ ఎల్స్ లీనియర్ బెర్నౌలీ అయినా చదవండి. ఇది కానీ 2 చదివితేనేమో ఫుల్ మార్క్స్ వస్తాయి, ఫుల్ క్వశ్చన్ అటెంప్ట్ చేస్తారు. ఆర్ ఇది చదివితే ఒక 7 or 5 మార్క్స్, ఇది చదివితే ఒక 7 or 5 మార్క్స్. ఏమి రాని వాళ్ళు అట్లీస్ట్ లీనియర్ బెర్నౌలీ అని చూసుకొని వెళ్ళండి బేట. ఇంకా వీలైతే ఎగ్జాక్ట్ ఏంటి చిన్న ప్రాబ్లమ్స్ చూసుకోండి ఫస్ట్ యూనిట్లో, ఓకే? ఇంకా దీని గురించి ఇన్ డీటెయిల్గా కావాలంటే హౌ టు పాస్ M2 R22 యూనిట్ 1లో పోస్ట్ చేశాను. ఆ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 వచ్చేసి చాలామంది అడుగుతున్నారు మేడం ఒకటి YCYP అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఒక షార్ట్ వీడియో చేయండి అంటున్నారు. మీకు కావాలంటే అడగండి, కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి. ఒక 4-5 మినిట్స్లో కాంప్లెక్స్ ఏంటి, రియల్ ఏంటి అండ్ రిపీటెడ్ రూట్స్కి ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను, ఓకే? ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఓకే? ఫస్ట్ ఆర్డర్ ODEలో ఇక్కడ ఏమొస్తుందంటే యూనిట్ 2లో ఒకటి YCYP ప్రాబ్లం. ఇది షార్ట్లో వస్తుంది, లాంగ్లో వస్తుంది, షార్ట్. ఒకవేళ ఓన్లీ YCA నేర్చుకున్నారనుకోండి మీకు 2 మార్క్స్ ఎక్కడికి పోవు. ఇందులో మనకి 5 మెథడ్స్ ఉంటాయి. ఏంటిది, FD ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు e⁴ax ఉంటే ఏంటిది, సైన్ ఆర్ ఇది, లేదంటే సైన్ AX ఉంటే ఏంటి, ఆర్ కాస్ AX ఉంటే ఏంటి, ఆర్ x⁴k అంటే x² x³ అలా ఉంటే ఏం చేయాలి, e⁴ax ఇంటూ x ఉంటే ఏం చేయాలి, e⁴ax ఇంటూ సైన్ AX ఇంటూ x ఉంటే ఏం చేయాలని ఒక 5 మెథడ్స్ చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. అవి చూసుకోండి. షార్ట్ ఒక లాంగ్ క్వశ్చన్ చేస్తారు. ఇదేంటి, ఇది చూసుకుంటే 2 మార్క్స్ పక్కా YC చూసుకుంటే. లాంగ్ క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటే ఇది చూసుకోండి నాన్న. అట్లీస్ట్ ఇవి పర్ఫెక్ట్ ఉన్నా ఇక్కడికి మీరు 7 to 10 మార్క్స్ స్కోర్ చేస్తారు, లేదు 7 అయితే పక్కా స్కోర్ చేస్తారు. ఇదంతా మాకు వద్దు మేడం, ఒక 1-2 క్వశ్చన్సే చెప్పండి అని అంటే మనకు ఒకటి ఉందండి, వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే వేరియేషన్ ఆఫ్ పారామీటర్ ఒకటండి, ఓకే? అండ్ అనదర్ వన్ ఈజ్ జస్ట్ సెకండ్, ఇంకేంటంటే
కాచీస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఒకటి ఉంది, అండ్ లెగ్రాంజెస్ ఓకే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ మూడు చూసుకున్నా ఈ మూడింట్లో నుంచి ఒక క్వశ్చన్ కలుస్తుంది. అట్లీస్ట్ మినిమం 5 మార్క్స్ అయితే పక్కా. మేడం వీటికంటే ఏది ఈజీ అంటే నాకు తెలిసి ఈ పార్ట్ ఈజీ ఉంటుంది, ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనుకున్న వాళ్ళు ఈ మొత్తం చూసుకోండి, ఇక్కడే మీకు 7 to 8 మార్క్స్ వస్తాయి. లేదంటే ఒక వేరియేషన్ ఆఫ్ పారామీటర్స్ చూసుకోండి, మెథడ్స్ చూసుకోండి, షూర్ మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ విల్ డిస్కస్ అవర్ యూనిట్ నెంబర్ 3. ఇది రఫ్గా చెప్తున్నాను, పర్ఫెక్ట్ కావాలంటే మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి నాన్న. యూనిట్ 3 ఏంటిది? R22 వాళ్ళకు వచ్చేసి యూనిట్ 3 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ అండి. లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్, లాప్లాస్ అండ్ ఇన్వర్స్ లాప్లాస్ బేటా. ఈ లాప్లాస్ ఇన్వర్స్ లాప్లాస్ కలిపి ప్లేలిస్ట్ ఉంది, ఇండివిజువల్గా ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. చాలా రిపీటెడ్ క్వశ్చన్స్ అన్ని మన ప్లేలిస్ట్లో ఉన్నాయి. మన ఛానల్లో ఉన్న ప్రాబ్లమ్స్ చూస్తే చాలు మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ ఏంటంటే లాప్లాస్లో కొంతమంది మేడం మాకు వచ్చే క్వశ్చన్ ఒకటే చెప్పండి మేడం, మీరు ఏ చెప్పొద్దు అని అడుగుతున్నారు. వాళ్ళ కోసం ఏంటంటే బెట ఒక క్వశ్చన్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ d² y by dt² ఆర్ dx², ఇక్కడ dt ఇచ్చారు, 2 dy by dt ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 5 sin t అని ఇచ్చేసి y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు అండ్ y డాష్ ఆఫ్ 0 ఈక్వల్ టు 0. ఏం లేదండి, సాల్వ్ ద ఫాలోయింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ బై యూజింగ్ లాప్లాస్. అంటే ఓడిఈ మీద ప్రాబ్లం. ఏదైనా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చేసి ఇలా ఇనిషియల్ కండిషన్ ఇస్తారు, ఏంటిది y0, ఇలా అంటే దాని అర్థం ఏంటిది y ఆఫ్ 0 0, y డాష్ ఆఫ్ 0 0. దీనికి ఎలా చేయాలనేది నా ఇన్వర్స్ లాప్లాస్ అనే కంటెంట్లో లాస్ట్ 13, 14, 15 వీడియో ఉంది. లేటెస్ట్గా కూడా M2R22 ఈ క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదని ఒకటి ఇంట్రో ఇచ్చాను, అందులో కూడా సాల్వ్ చేశాను. అండ్ అది రావాలంటే దానికి 4 లేటెస్ట్ వీడియోస్లో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో పార్షల్ ఫ్రాక్షన్స్ ఇస్తే ఎలా చేయాలి అన్న. ఎందుకంటే ఈ క్వశ్చన్ మధ్యలో పార్షల్ ఫ్రాక్షన్స్ వస్తాయి, ఇది ఇన్వర్స్ లాప్లాస్లో వస్తుంది. ఇది పక్కా క్వశ్చన్ అండి, పక్కా అంటే ఫుల్కి ఫుల్. ఈ ఒక్కటి నేర్చుకుంటే 10 మార్క్స్ షూర్ షార్ట్ వస్తాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇంకొకటి కన్వల్యూషన్ అడుగుతున్నారు. కన్వల్యూషన్ అంటే ఏం లేదండి, లాప్లాస్ ఆఫ్ 2 టర్మ్స్ ఇచ్చేసి ఐదర్ ఇట్ మే బి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఆర్ కన్వల్యూషన్ మీద ఒక క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆల్ బేస్ ఫార్ములాస్ వస్తేనే మీకు ఈ క్వశ్చన్ వస్తుంది. నేను చెప్పిన అట్లీస్ట్ ఆ వీడియోలు చూసుకోండి, 4-5 వీడియోస్ ఉన్నాయి. అండ్ పార్షియల్ ఫ్రాక్షన్స్ ఒక 4 ఉన్నాయి, నార్మల్ 13, 14, 15 అండ్ లేటెస్ట్ అలా 5-6 వీడియోస్ చూసుకుంటే మీరు 10కి 10 స్కోర్ చేస్తారు, నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఇది వచ్చేసి ఇది లాస్ట్ మినిట్ అండి. ఇన్ డీటెయిల్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడికి వెళ్ళి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే లాప్లాస్ తర్వాత మనకి వెరీ మోస్ట్ చాలామంది ప్రిఫర్ చేసే యూనిట్ అండి ఇది. మేడం నేను ఇది ఒక్కటే చదువుతా అనుకునే వాళ్ళు ఉంటారు. అదేంటంటే వెక్టర్ డిఫరెన్షియేషన్. ఏంటంటే నాకు అసలు ఏమీ రాదు అన్నవాళ్ళు 7th స్టాండర్డ్ స్టూడెంట్స్ కూడా చేసే విధంగా చాలా క్లియర్గా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి వెళ్ళి నా ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి బేటా. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సాల్వ్ చేస్తారు. లేదు ఈ యూనిట్ మొత్తం చదువుతా అన్న వాళ్ళు హౌ టు పాస్ యూనిట్ 3, 4 and 5 అని ఉంది R22, అది ప్రిపేర్ అవ్వండి. లేదా హౌ టు పాస్ 4, 5 అండ్ గణిత్ బై రమారెడ్డిలో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అవైలబుల్ లేకపోతే గణిత్ బై రమారెడ్డిలో ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఓకేనా? ఏంటి వెక్టర్ డిఫరెన్షియేషన్లో అసలు ఒక్కటి మాత్రం మర్చిపోవద్దబ్బా. నేనేం చెప్తున్నానంటే మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు జస్ట్ సెకండ్ సోలోనాయిడల్ ఇర్రోటేషనల్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ఎగ్జామ్కి వెళ్ళే ముందు సోలోనాయిడల్ అంటే ఏంటి, ఇర్రోటేషనల్ అంటే ఏంటో పక్కా చూసుకొని వెళ్ళండి. దాని మీద షార్ట్ బిట్ వస్తుంది అండ్ లాంగ్ బిట్ కూడా వస్తుంది. ఏ ఒక్కటి వదిలేసిన వెక్టర్ డిఫరెన్షియేషన్లో అది అంటే ఇది లాస్ట్ మినిటర్లకి అందరికీ కాదు నేను చెప్పేది. ఏంటిది సోలోనాయిడల్.
వెక్టర్ అంటే ఏంటి, దాని మీద ప్రాబ్లమ్స్. ఇర్రోటేషనల్ వెక్టర్, ఇర్రోటేషనల్ వెక్టర్ ఏం లేదు నాన్న, సోలోనాయిడల్ అంటే డైవ్ ఎఫ్ ఈక్వల్ టు 0 అయితే సోలోనాయిడల్ అంటాం. కర్ల్ ఎఫ్ ఈక్వల్ టు 0 అయితే ఇర్రోటేషనల్. నాకేమీ రాదు అన్న వాళ్ళు ఈ రెండింటి మీద వీడియోస్ చేశాను, లేటెస్ట్ వీడియోస్లో కూడా ఉన్నాయి. ఒక్కసారి రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ ఛానల్ ప్రెస్ చేసి ప్లేలిస్ట్కి వెళ్ళి లేటెస్ట్ వీడియోస్కి వెళ్ళి లేటెస్ట్ స్క్రోల్ చేయండి అమ్మ. అలా కూడా సెర్చ్ చేయండి, మీకు అవైలబుల్ ఉన్నాయి. సోలోనాయిడల్ ఏంటి, ఇర్రోటేషనల్ ఏంటి చూసుకోండి బేట. ఓకే, ఇంకొకటి ఏంటంటే సోలోనాయిడల్ డెఫినేషన్ అడుగుతారు, ఇర్రోటేషనల్ డెఫినేషన్ అడుగుతారు. లేదంటే ఒక వెక్టర్ ఇచ్చేసి అందులో అన్నోన్ వాల్యూస్ ఇచ్చేసి ఇఫ్ ద వెక్టర్ ఈజ్ సోలోనాయిడల్ ఫైండ్ ఏబి అంటారు. అంటే దానికి డైవెఫ్ కట్టేసామనుకోండి, 0కి ఈక్వేట్ చేస్తే మనకు అన్నోన్ వాల్యూస్ వస్తాయి. ఇఫ్ ద వెక్టర్ ఈజ్ కర్ల్ ఎఫ్ అంటే చెప్పాను కదా, డెల్ క్రాస్ ఎఫ్, ఇది మ్యాట్రిసెస్లో చేస్తాము అవునా, ఈ విధంగా. ఇది పక్కా అండి. ఇవి ఏంటంటే 5 to 7 మార్క్స్ అయితే ఎటు పోవండి, మీ చేతిలో షూర్ ఉంటాయి. వీటితో పాటు ఇంకా 7 మార్క్స్ రావాలంటే మీరు ఏం చేయాలంటే గ్రేడ్ ప్రాబ్లమ్స్ ఏంటి, డైవ్ ప్రాబ్లమ్స్ ఏంటి, కర్ల్ ప్రాబ్లమ్స్ ఏంటో చూసుకోండి. వాటితో పాటు డైరెక్షనల్ డెరివేటివ్ ప్రాబ్లమ్స్ అండ్ యాంగిల్ బిట్వీన్ సర్ఫేసెస్ ఒకటి అండ్ యూనిట్ నార్మల్ వెక్టర్. ఓకే, ఇవి చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇంకొకటి వెక్టర్ ఐడెంటిటీస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పాను వాటిని వెక్టర్ ఆపరేటర్స్ అని ఇచ్చాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. వాటి మీద లేటెస్ట్ వీడియోలో కూడా నేను కొన్ని సాల్వ్ చేశాను, చెక్ చేసుకోండి. ఎలా అడుగుతారంటే సపోజ్ r³/r సంథింగ్ ఈజ్ షో దట్ డైవ్ ఆఫ్ దిస్, డైవ్ అన్నాడు. డైవ్ అంటే ఏంటిది, డైవ్ ఆఫ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఏంటిది, సోలోనాయిడల్. షో దట్ దిస్ వెక్టర్ ఈజ్ సోలోనాయిడల్. ఇలా అడుగుతారు. అప్పుడు నేను ఎలా చేయాలో క్లియర్గా చెప్పాను. ఒక్క ప్రాబ్లం చూసుకున్న అన్నిటికీ అప్లై చేయవచ్చు, బట్ టెక్స్ట్ బుక్లో అంత డీటెయిల్గా లేదు, మన ప్లేలిస్ట్లో ఉంది, లేటెస్ట్ వీడియోలో కూడా ఉంది. ఇవి చూసుకుంటే సరిపోతుంది, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, ఇంకా ఏంటి అంటే లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ వెక్టర్ ఇంటిగ్రేషన్. చాలామంది వెక్టర్ ఇంటిగ్రేషన్లో ఏం చేస్తారు తెలుసా మేడం, నేను గాసు గ్రీన్స్ స్టోక్స్ చూసుకొని పోతా అంటారు. మీరు బాగా పర్ఫెక్ట్ ఉంటే అవి చూసుకోండి, మీ అదృష్టం బాగుంటే రావచ్చు. బట్ ఇది ఇంటర్మీడియట్ కాదండి, కొంచెం అప్లికేషన్స్ వచ్చి ఉండాలి. లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్. లైన్ ఈజ్ నథింగ్ బట్ సింగిల్ లైన్ ఇంటిగ్రల్ అండ్ సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్. ఇవి చెక్ చేసుకోండి నాన్న. ఇవి చెక్ చేసుకున్న తర్వాతనే అప్పుడు మీకు గ్రీన్స్ ప్రాబ్లమ్స్, గాస్ ప్రాబ్లమ్స్, స్టోక్స్. నాకు తెలిసి చాలామందికి నేను ఇవి అవైలబుల్లో ఉంచాను. స్టోక్స్, గ్రీన్స్, గాస్ కావాలంటే చెక్ చేసుకోండి, ఇవి చూసుకోండి. ఇది వస్తేనే ఇవి చేస్తారు. షార్ట్ లాంగ్ క్వశ్చన్ వస్తుంది మేడం, నేను ఇవి 3 చూసుకోవాలి, ఇది చూసుకోవాలంటే, ఎందుకంటే ఇవి మినిమం బేసిక్స్ అండి. ఇక్కడ ఏం అప్లై చేస్తున్నామని మీరు ఏవో ప్రాబ్లమ్స్ చూడనక్కర్లేదు. నేను లేటెస్ట్ చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ నా ప్లేలిస్ట్లో ఉన్నాయన్నీ చెక్ చేసుకుంటే ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. బట్ పెన్ను పేపర్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయండి. మీకు మంచి మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. ఈ వీడియోని చాలామందికి అవైలబుల్ లేదనుకుంటున్నారు, వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ ఆర్ కొన్ని టాపిక్స్ మీకు దొరకకపోతే సో టాపిక్ బై రమారెడ్డి, లేదంటే లేటెస్ట్ వీడియోస్ గణిత్ బై రమారెడ్డిలో చెక్ చేసుకోండి బేటా. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.